రెటిక ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు తీసుకువెళ్లనుంది సర్కార్. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడనుంది. తర్వాత ప్రత్యేక బస్సులో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడకు చేరుకుని దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలించనున్నారు. గోదావరి బెడ్ను కూడా మంత్రులు ఎమ్మెల్యేలు పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంజనీర్ చీఫ్ సుధాకర్ రెడ్డి, డీజీ విజిలెన్స్ రాజు రతన్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను వీక్షించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మంత్రులు. 7 గంటలకు మేడిగడ్డ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరనుంది. 8 గంటల 30 నిమిషాలకు పరకాలలో డిన్నర్, ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరనున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మేడిగడ్డ సందర్శనకు బీజేపీ, ఎంఐఎం వెళ్తుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. మేడిగడ్డ టూర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఎన్ని గంటలకు బయలుదేరనున్నారు మంత్రులు? చంద్రిక, ఇవాళ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత 10-15 నిమిషాల పాటు అసెంబ్లీ సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత వాయిదా వేసి ఇక్కడి నుంచి ప్రాంగణం నుంచి అసెంబ్లీ ఆవరణం నుంచి మేడిగడ్డకు బయలుదేరున్నారు. మేడిగడ్డకు సంబంధించిన లోపాలు కావచ్చు, మన రీసెంట్ గా మేడిగడ్డ కుంగిపోవడం, అన్నారం ప్రాజెక్టుకు బొంగపడడం ద్వారా భారీ నష్టం జరిగింది. అది లోపాలతోని నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారిందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను ఎత్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ విజిట్ చేయడానికి ప్రజాప్రతినిధులు మేడిగడ్డను విజిట్ చేయడానికి ఒక టూర్ ను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వాయిదా వేసి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళబోతున్నారు. నిన్ననే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరి శాసన సభ్యులను మేడిగడ్డ విజిట్ కి రావాలని కూడా కోరారు. 119 శాసనసభ్యులు మేడిగడ్డకు రావాలని కూడా కోరారు. అంటే మాజీ సీఎం కేసీఆర్ కూడా మేడిగడ్డ విజిట్ చేస్తే బాగుంటుందని కూడా ఆయన చెప్పినట్లు తెలిసింది. కానీ ఇవాళ వాళ్ళు మేడిగడ్డకు వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ను బీజేపీ నేతలు మాత్రం మేడిగడ్డ విజిట్ కు వెళ్ళట్లేదని వాళ్ళు కూడా కరకండిగా చెప్పారు. మరి కాసేపట్లో 10 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన కొద్దిసేపటికే అది వాయిదా పడి ఇక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి కూడా బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరుతున్నారు. ఇక్కడ మరికాసేపట్లో కూడా వాళ్ళు రాగానే వెళ్లే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. 4-5 బస్సులను, ఏసీ బస్సులను కూడా ఆర్టీసీ సిద్ధం చేసింది. దానికి సంబంధించిన భద్రతా బలగాలు కూడా బస్సులను పూర్తిగా చెక్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి 10:20 నిమిషాలకు ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరిన తర్వాత మేడిగడ్డకు మధ్యాహ్నం వరకు రీచ్ అవుతారు. మేడిగడ్డ పూర్తిగా దాదాపు 2-3 గంటల పాటు మేడిగడ్డ ఎట్లా డ్యామేజ్ అయింది, అక్కడ పియర్స్ ఎట్లా పలికిపోయావి, అవన్నీ విజిట్ చేశారు. అక్కడనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎట్లా జరిగింది, అక్కడ లోపాలు ఎట్లా ఉన్నాయి, గత హయాంలో నిర్మాణాలకు ఎంత ఖర్చు వెచ్చించిల్లు అనే దానిపైన, దాని నిర్మాణంకి ఎంత మేరకు ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది, ఏమైనా అధికంగా సాగునీరు ఏమైనా అందిందా లేదా అనే అంశాలు పూర్తిగా వివరించే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ డ్యామేజ్ వల్ల ఎంత నష్టం, ప్రభుత్వానికి ఎంత నష్టం, ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది అనేది కూడా వివరించే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ విజిట్, అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఆడ నుంచి వెళ్ళి మళ్ళీ లంచ్ కు పరకాలకు వెళ్తారు. ఆడ లంచ్ డిన్నర్ చేసిన తర్వాత ఆడ నుంచి హైదరాబాద్కి వస్తారు. సో పూర్తిగా ఇవాళ అసెంబ్లీ సెషన్ లో భాగంగానే మేడిగడ్డ టూర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, నిర్మాణం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లిందని చెప్పడానికి ఈ విజిట్ ను, ఈ టూర్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు నల్గొండలో ఇవాళ అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం పైన వాళ్ళు అక్కడ ఇవాళ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సో ఇటు కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు సిపిఎం సంబంధించిన కూనంనేని సాంబశివరావు ఆయన కూడా వెళ్తారు. ఆయనతో పాటు ఎంఐఎం సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా మేడిగడ్డ విజిట్ కి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు మాత్రం ఈ టూరుకు విజిట్ కు మేడిగడ్డ విజిట్ మాత్రం దూరంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. భారీ బహిరంగ ఒకవైపు ఆ మేడిగడ్డకు సంబంధించిన అవినీతి అక్రమాలు కావచ్చు, అది కుంగిన దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రజాప్రతినిధులు అందరూ అటు రావాలని
ప్రభుత్వం అటు పిలుపునిచ్చింది. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం మేడిగడ్డకు వెళ్లకుండా నల్గొండ భారీ బహిరంగ సభకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా నల్గొండకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది.